హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు మనం చాలా టేస్టీగా బయట షాపు స్టైల్‌లోనే క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లో ఉన్న సింపుల్ పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అయితే ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా 2 ఉల్లిపాయలనేది తీసుకోవాలండి. ఉల్లిపాయ అనేది చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా ఉంటేనే పకోడీలు ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లో అనేది వేసుకుందామండి. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానే సన్నగా కట్ చేసుకోండి పొడవుగా. నేనైతే దీనికి 2 ఉల్లిపాయలనేవి తీసుకున్నాను. పెద్దవైతే ఉల్లిపాయలు చాలా బావుంటాయి. 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా. అలాగే రుచికి సరిపడగా సాల్ట్, కారం అంటే నేను ఒక 2 ఉల్లిపాయలకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల బియ్యం పిండి, 3 టీ స్పూన్ల శనగపిండి వేసుకున్నానండి. ఇవి 2 ఉల్లిపాయలకి, పెద్ద ఉల్లిపాయలకి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఉల్లిపాయల్లో ముందుగానే వాటర్ అనేది వేయొద్దండి. ఎందుకంటే ఉల్లిపాయల్లో ముందుగానే వాటర్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు పిండి అనేది బాగా కలుపుకోవాలి. మనకి సరిపడకపోతే వాటర్ అనేది కొంచెం వేసుకుంటూ, ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండనేది చాలా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవడం వల్లనే పకోడీలనేది చాలా క్రిస్పీగా వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకోవడం వల్ల మనం వేసిన కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి అన్నీ కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, మనకి ఉండ చేస్తే అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ అనేది పెట్టుకోవాలి. నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది ముందుగానే వేడి చేసి ఉంచుకున్నానండి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఇవి మనకి చేతికి అంటుకోకుండా రావాలి అంటే కొంచెం ఆయిల్ అనేది మనం అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేపుల్లో మనం పకోడీ అనేది వేసుకోవచ్చు. ఇది మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే బాగా వేగుతాయండి ఇవి. అంటే లోపల బాగా ఉడికి క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారు కదా! మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే చాలా బాగా ఫ్రై అవుతాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే చాలా బావుంటాయండి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వీటిని చాలా బాగా ఇష్టంగా తింటారు. వీటిని మనం టమాటా సాస్‌తో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను కదండీ! ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అన్నీ కూడా సర్వింగ్ ప్లేట్‌లోకి అనేది తీసేసుకున్నాను. చూసారు కదా! చాలా ఈజీగా మనం ఆనియన్ పకోడీ అనేది చేసేసుకున్నాం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.